వెల్కమ్ టు బీఆర్కే. నేను మమత. భారతదేశం నుంచి ఉన్నత చదువులకు ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో దేశం వదిలి విదేశాలకు వెళ్తూ ఉంటారు. అమెరికా, కెనడా, రష్యా, ఆస్ట్రేలియా, ఇటలీ, ఉక్రెయిన్ చాలా దేశాలకి ఉన్నత చదువుల కోసం వెళ్తున్న భారతీయుల సంఖ్య గత కొంతకాలంగా తగ్గుముఖం పడుతోంది. అది కూడా ఎంతలా అంటే ఏకంగా కెనడా దేశంలో విద్యా వ్యవస్థలు దివాలా తీసే స్థాయికి చేరుకున్నాయి. గతంలో కెనడాకు క్యూ కట్టిన విద్యార్థులు ఈసారి అటువైపు చూసేందుకు ఇష్టపడడం లేదు. ఫలితంగా కెనడాను ఎంచుకునే విద్యార్థుల సంఖ్య 41% తగ్గింది. అలాగే అదే సమయంలో రష్యాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2023తో పోలిస్తే గతేడాది రష్యా వెళ్లిన విద్యార్థుల సంఖ్య 33.7% పెరిగింది. ఇక విషయంలోకి వెళ్తే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ IUML సభ్యుడు ఈటీ మొహమ్మద్ బషీర్ లోక్సభలో అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందర్ ఈ వివరాలు వెల్లడించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం 2022లో 7,50,365 మంది విద్యార్థులు విదేశాల్లో చదువుతూ ఉండగా 2023లో ఈ సంఖ్య మరింత పెరిగి 8,92,929 మందికి చేరింది. దీంతో గతేడాదికి వచ్చేసరికి ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది. 15% తగ్గి 7,59,064 మందికి పడిపోయింది. ఇక ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2023లో 2,33,532 మంది విద్యార్థులు కెనడా వెళ్లగా గతేడాది 41% తగ్గి 1,37,608కి పడిపోయింది. కెనడా గతేడాది స్టూడెంట్ వీసా నిబంధనను కఠినతరం చేయడమే ఇందుకు కారణం. అప్లికేషన్లను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుండటంతో వీసా తిరస్కరణ రేటు భారీగా పెరిగింది. కెనడాతో పాటు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వెళ్లే విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గినట్టు కేంద్ర విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య 2023తో పోలిస్తే 2024లో 12.9% తగ్గింది. అంటే అంతకు ముందు ఏడాదిలో 2,34,473 మంది అమెరికాలో చదువుకుంటే 2024లో ఈ సంఖ్య 2,04,058కి పడిపోయింది. అలాగే యూకేకు వెళ్లే విద్యార్థుల సంఖ్య 27.7%, ఆస్ట్రేలియా వెళ్లే విద్యార్థుల సంఖ్య 12% తగ్గింది. ఇక చైనాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య కూడా భారీగా తగ్గింది. 2023లో 7,279 మంది చైనా వెళ్లగా గతేడాది 4,978 మంది చైనా వెళ్లారు. అదే సమయంలో రష్యా, ఫ్రాన్స్, జర్మనీలను ఎంచుకునే భారత విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2022లో 19,784 మంది విద్యార్థులు రష్యా వెళ్ళగా 2023లో ఇది 23,503కి పెరిగింది. గత ఏడాది మరింత పెరిగి 31,444కి చేరుకుంది. 2022లో ఫ్రాన్స్కు 6,406 మంది విద్యార్థులు వెళ్ళగా 2023లో ఆ సంఖ్య 7,484కు పెరిగింది. 2024లో ఈ సంఖ్య మరింత పెరిగి 8,536కు చేరుకుంది. అదే సమయంలో జర్మనీ వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 2022లో 20,684 మంది, 2023లో 23,296 మంది విద్యార్థులు జర్మనీ వెళ్లగా 2024లో ఏకంగా 34,702 మంది విద్యార్థులు జర్మనీ వెళ్లారు. ఇక దాంతో పాటు న్యూజిలాండ్ ను సైతం భారత విద్యార్థుల సంఖ్య బాగానే పెరిగింది. 2022లో 1,605 మంది కివీ దేశంకు పయనమవగా 2024లో ఈ సంఖ్య 7,297కు పెరిగింది. ఫిలిపియన్స్ ను ఎంచుకునే విద్యార్థుల సంఖ్య మాత్రం కొంత తగ్గింది. 2022లో 11,261 మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఫిలిపియన్స్ వెళ్లగా 2024లో ఈ సంఖ్య 8,101కి పడిపోయింది. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.